ఓ పరీక్షన్ మహారాజా, బలుడనే రక్కసుని ఉక్కడగించిన దేవేంద్రుని ఆజ్ఞచే ఎడతెరపి లేకుండా 7 పవళ్ళు 7 రాత్రుల భోరున జడివాన కురిసింది. ఆ అచలఛత్రం మాటున గొల్లలెల్లరూ ఏమాత్రము వానకు తడవకుండా జీవించారు. ఈ మాదిరి సప్తవాసరాలు హరి గోవర్ధనగిరి ధరించాడు. శైలభేదనుడైన పురంధరుడు విసిగి వేసారి శ్రీకృష్ణుని వీరచరితం విని విస్మయం చెందినాడు. అతడు తన యత్నం వమ్ము కాగా మబ్బులను మరలించుకొని వెళ్ళిపోయాడు. వాన వెలియగానే గగనతలం భానుమండల దీప్తితో పరిఢవిల్లింది. అప్పుడు గోవర్ధనగిరిధారి గొల్లలతో ఇట్లన్నాడు: గోపకులారా, వాన వెలిసింది, గాలి నిలిచింది, నదుల ఉరవడి తగ్గింది, వరదలు ఆగిపోయాయి. కొండ అడుగున ఉండక మీ కొడుకులతో, కోడళ్లతో, కులకాంతలతో, గోవులతో వెలుపలికి రండి. ఉడిగెను వానయుగాలియు వడిసెడి నదులెల్లబొలిచే వరదలిగిరే కొండడుగున నుండక వెడలుడు కొడుకులు, కోడండ్రు సతులు, గోవులు మీరున్. ఆ మాటలు విని గోపకులందరూ బండ్లు మొదలైన ఉపకరణాలతో, ఆవులతో అద్రి అడుగు నుండి వెడలి వచ్చారు. శ్రీకృష్ణుడు శీఘ్రంగా ఆ పర్వతాన్ని మునపటి వలె యథాస్థానంలో ఉంచాడు. అంతటా గోపికలందరూ అచ్యుతుణ్ణి ఆలింగనం చేసుకుని తగు విధంగా సన్మానించి దీవించారు. యాదవకాంతలు అక్షతలు చల్లి పెరుగన్నపు ముద్దలు తినిపిస్తూ ఆశీర్వదించారు. నందుడు, బలరాముడు, రోహిణి, యశోద కృష్ణుణ్ణి కౌగలించుకొని శుభవాక్యాలు పలికినారు. సిద్ధులు, సాధ్యులు, గంధర్వులు పూలు వర్షించారు. వేల్పులు, శంఖాలు, దుందుభులు మొరయించారు. తుంబురుడు మొదలైన గంధర్వ గాయకులు గానం చేశారు. పరీక్షన్ మహారాజా, యాదవాంగనలు తమ కథలన్నీ గానం చేయగా ఆ పద్మనేత్రుడు గొల్లలతో, బలరామునితో కూడి మెల్లగా వ్రేపల్లె చేరుకున్నాడు. వల్లవకాంతలు తన కథలెల్లను పాడంగ నీరజేక్షణుడంతన్ వల్లవ బల సంయుతుడై యొల్లన గోష్ఠంబు సేరెన్ ఉర్వీనాథ. అట్టితరి కృష్ణుని కథలు స్మరించి ఆశ్చర్యచకితులై గోపాలజనం నందునితో ఇట్లన్నారు: కన్నులు తెరువని కసుగందుగా ఉన్నప్పుడే చన్నుల పాలు గ్రోలి రక్కసి అయిన పూతనను చంపినాడు. 3 నెలల ముద్దుబాలుడుగా ఉన్నప్పుడే కోపంతో శకటాసురుణ్ణి కూలదన్నినాడు. 1 ఏడాది కుర్రడుగా ఉన్నప్పుడు మెడబట్టుకొని తృణావర్తుని పడద్రోసి పరిమార్చినాడు. బాలుడుగా ఉన్నప్పుడు పడతి యశోదమ్మ కివిసి రోటికి గట్టగా ఈడ్చుకొని పోయి జంటమద్దులను కూలద్రోశాడు. ఆవులను, లేగలను కాస్తూ బకాసురుని చీల్చివేశాడు. వత్సరాక్షసుని వెలగ చెట్టుతో కొట్టి మట్టువెట్టినాడు. బలవంతుడైన ఖరుడనే దానవుణ్ణి నిర్మూలించాడు. ఈ శ్రీకృష్ణుడు మానవమాత్రుడు కాడు. కన్నులు దెరవని కడుచిన్ని పాపడై తానవి చనుబాలు ద్రాగి చంపే 3వ నెల నాడు ముదుల బాలుడై గోపించి శకటంబు కూలదన్నే. నేడాది కుర్రడై ఎగసి తృణావర్తు మెడబట్టుకొని గూల్చి మృతిని చేసే తల్లి వెన్నెలకునై తను రోలగట్టిన కొమరుడై మధుల కూల నీడ్చే బసుల గ్రేపులగాచుచు బకుని జీరే వెలగతో వత్స దైత్యుని వ్రేసి గడపే సబలుడై ఖరదైత్యుని సంహరించే నితడు కేవలమనుజుడే ఎంచి చూడా. సాహసంతో ప్రళంబాసురుణ్ణి బలరామునిచే చంపించినాడు. దారుణమైన దావానలం మృంగివేశాడు. తలపగరు దిగేటట్లు కాళీయుని అవలీలగా త్రొక్కి ప్రాణాలు తీయకుండా యమునాహ్రదము నుంచి వెడలదోలినాడు. తెంపరి అయి రామునిచే జంపించె ప్రళంబున్ మృంగే చటుల దావాగ్నిన్ సొంపు సెడద్రొక్కి కాళియు ద్రుంపక కాళింది వెడలదోలెన్ లీలన్. 7 ఏండ్ల బాలుడెక్కడ క్రీడంగరి తమ్మి ఎత్తు క్రియనందరం ముంజూడ గిరి ఎత్తుటెక్కడ వేడుకనొక చేత నేడు వెరగౌగాదే.
ఏడేండ్ల బాలుడెక్కడా దంతావళం తామర పువ్వును ఎత్తిన చందంగా మనమందరం చూస్తూ ఉండగా ఒక చేత ఉర్వీధరమును పైకెత్తడం ఎక్కడ వింతగా లేదా? గోపనాయక నందరాజా, నీ కుమారుడు గావించే విన్నాణపు పనులు మనుజులకు సాధ్యములవుతాయా? తండ్రి, నీ కొడుకు మానవమాత్రుడు కాడయ్యా. ఓ నందగోపవల్లభ, నీ నందనుడాచరించు నేర్పరితనముల్ మానవులకు శక్యంబులే. మానవమాతృండే నీ కుమారుడు తండ్రి. ఆ మాటలు విని నందుడు వారిని చూచి మునుపు గర్గముహాముని చెప్పిన రహస్యం స్మృతికి తెచ్చుకొని, అవునవును, అనుమానం లేదు, శ్రీకృష్ణుడు జగద్రక్షకుడైన నారాయణుని నిజాంశ అని చిత్తంలో భావిస్తున్నాను అన్నాడు. ఆ మాటలు విని గోపకులు ఆశ్చర్యచకితులై శ్రీకృష్ణుడు అచ్యుతుని అవతారమని భావించి సేవించారు. శ్రీకృష్ణుడు తన చేతితో క్షితిధరం ఎత్తి వర్షజలం వల్ల క్లేశపడుతున్న గొల్లలను గోవులను రక్షింపగా, త్రిలోక సామ్రాజ్యాధిపతేననే అహంకారం విడిచి అణుకువతో కామధేనువును మున్నిడుకొని దేవేంద్రుడు అమరావతి నుంచి అరుగుదించాడు. దుష్టులైన మానవేంద్రుల దురహంకారం దూరం చేసేవాడు అపార కరుణాశాలి అయిన నందనందనుణ్ణి దర్శించాడు. హరికేలంగిరి ఎత్తి వర్షజల ఖిన్నాభీర ఘోరాజికిన్ శరణం వైన త్రిలోక రాజ్యమదముం జాలించి నిర్గర్వుడై సురభింగూడి బలారి వచ్చకనియన్ సొంపేది దుష్టప్రజేశ్వర దుర్మాన నిరాకరిష్ణు కరుణావర్ధిష్ణు శ్రీకృష్ణునిన్. ఇట్లు సందర్శించి సురపతి భానుదీప్తితో సమానమై ధగధగ మెరిసే తన మకుటకాంతులతో మునీంద్రుల హృదయాలను అలంకరించేవి, వినతులైన వారిని ఉద్ధరించేవి అయిన నందకుమారుని పాదార విందాలు పూజించాడు. కని ఇంద్రుడు పూజించను దినకర నిభ నిజ కిరీట దీధిది చేతన్ ముని హృదలంకరణంబులు సునతోద్ధరణములు నందసుతు చరణంబుల్. ఇట్లు నమస్కరించి కరకమలంబులు ముకుళించి హరికి హరిహయుండు ఇట్లనియే, పరమపురుష, నీ స్వరూపము శుద్ధసత్వమయము, శాంతమైనది, రజస్తమో విరహితం, శాశ్వతం, విక్కుటమైన తపోదీప్తితో నిండినది. అందుచే మాయ వల్ల జనించే గుణాలు నీకు లేవు. నీవు త్రిగుణాతీతుడువు కనుక ఆ గుణాల వల్ల సంక్రమించే లోభం మొదలైనవి నీలో నెలకొనవు. అయినను దుర్జనులను శిక్షించుటకు, సజ్జనులను సంరక్షించుటకు దండమును ధరిస్తున్నావు. నీవు జగములకు పతివి, ఆచార్యుడవు, కన్నతండ్రివి. తామే లోకేశ్వరులము అని భావించే కలులు భీతిల్లే విధంగా ఇచ్చవచ్చిన రూపాలు ధరించి మేలు చేకూరుస్తావు స్వామి. నీవు లోకాధిపతులకు అధిపతివి. ఇందిరానాథ, నను వంటి మూర్ఖులను నీవు శిక్షిస్తే తక్కినవారు గర్వం విడిచి పెద్దలు నడిచిన మార్గం బుద్ధి కలిగి అనుసరిస్తారు. అనంత ఒక్కొక్క లోకమునే పాలిస్తూ మిక్కుటమైన గర్వముతో నిక్కి నీల్గి నిఖిలమునకు మేమే ప్రభువులమంటూ వడలు మరచి వర్తించే నా వంటి ఉన్మాదులు నిజంగా నీ ప్రభావం గుర్తించలేరు. వాసుదేవా వరదా, నీవు స్వతంత్రుడవు, విజ్ఞానమయుడవు, మహాత్ముడవు, సకల పుణ్యపురుషుడవు, నిఖిల బీజభూతాత్మకుడవైన పరబ్రహ్మవు, నిష్కళంకుడవు. కృష్ణ, నీకు నమస్కారము. వాసుదేవ కృష్ణ వరద స్వతంత్ర విజ్ఞానమయ మహాత్మ సర్వపుణ్యపురుష నిఖిల బీజభూతాత్మక బ్రహ్మ, నీకు వందనంబు నిష్కలంక. సర్వేశ్వరా, నీ సామర్థ్యం ఎట్టిదో తెలుసుకోలేకపోయాను. నా కొరకు గోపకులు యజ్ఞం చేయడం మానివేశారు అని కారుమేఘాలను పంపి దారుణమైన తీవ్రవర్షంలో నీ మందను ముంచివేశాను. నీ ప్రభావం వల్ల నా ప్రయత్నం బొమ్మైనది. లక్ష్మీపతి, నీ దాసుణ్ణి, తప్పు సైరించి నన్ను కరుణతో నీ కడగంట వీక్షించు. దేవా, నిన్ను బ్రహ్మామున్నగువారే తెలియలేరు. నేను జడత్వంలో మునిగిపోయిన వాణ్ణి. ముల్లోకాలను బ్రోచుచుంటి నన్న దురహంకారంలో పడ్డ దొడ్డవాణ్ణి, అధికమైన దుష్పాండిత్యముతో నిండినవాణ్ణి. వినయం విడిచిపెట్టుటలో శ్రేష్ఠుడను, దుర్జనులలో గర్వపరులలో అగ్రేసురుణ్ణి. ఓ సర్వాంతర్యామి, నీ విచిత్ర లీలావైభవం ఎరుగుటకు నేనెంత వాడిని. నిన్ను బ్రహ్మాదులెరుంగలేరు,
జడతానిష్ఠుండలోకత్రయావన దుర్మానగరిష్ఠుడన్ విపుల దుర్వైదుష్యభూయిష్ఠుడన్ వినయత్యాగవరిష్ఠుడన్ గుజనగర్విశ్రేష్ఠుడన్ దేవ నీ ఘనలీలా విభవంబు పెంపుదెలియంగా నెవ్వడన్ సర్వగా. ఇంద్రుని మాటలు విని నవ్వుతూ మేఘగంభీరమైన కంఠధ్వనితో వాసుదేవుడు అతడితో ఇట్లన్నాడు. జంభాసురుని గూల్చిన ఓ సురేశ్వర, నీవు సంపదచే కన్నుగానకున్నందున నీ మదాతిరేకం మాన్పుటకై నీ యాగం నిలిపివేయించాను. సంపత్తి వల్ల మత్తిలిన వారు దండధారినగు నన్ను తలంపరు. నిజంగా నేనెవణ్ణి రక్షింపనెంచుతానో వాణ్ణి ధనహీనుణ్ణి గావిస్తాను. ఐరావత వాహన, నా యాజ్ఞ నిర్వర్తిస్తూ నీ అధికారం నిర్వహించుకో. ఇంద్రాధిపత్యం వల్ల గర్వించకు, ఇక వెళ్ళు, నీకు భద్రమగుగాక అని ఈ విధంగా దేవేంద్రుడునకు చెబుతున్న గోవిందునకు గోగణంతో కూడియున్న కామధేనువు నమస్కరించి భక్తజనుల పాలిటి కామధేనువైన ఆ పరమేశ్వరునితో ఇట్లా అన్నది. విశ్వేశ్వర, విశ్వభావన, విశ్వస్వరూప, యోగులచే నమస్కరింపదగినవాడా గోవిందా, విను. ఇప్పుడు నీ చేత సుస్థిరలమైనాము. సుస్థిరమగు గొప్ప సౌఖ్యం మాకు సమకూడింది. దేవా, నీవు మాకు పరమదైవం, నీవే మాకు ప్రభువు. బ్రాహ్మణులు, ధేనువులు, దేవతలు, సాధువులు వీరి సుఖం కొరకు నీకు పట్టం గట్టుమని బ్రహ్మదేవుడు నన్ను నియమించి పంపినాడు. నీవు ఈ సమస్త భూమండల మహాభారాన్ని నివారించడానికి అవతరించిన ఆదినారాయణుడవు అని పలికింది. అనంతరం అమరవల్లభుడు అదితితోనూ మునీశ్వరులతోనూ కూడినవాడై కామధేనువు పాలతో ఐరావత గజం తన తొండం నిండా కొని తెచ్చిన మందాకిని నదీ జలాలతో ఆహవముల యందు అరివర్గాన్ని శిక్షించేవాడును సాధువులను సంరక్షించేవాడును అయిన పుండరీకాక్షుణ్ణి అభిషేకించాడు. అరవిందలోచనుని అభిషేకము నాడు తుంబురుడు, నారదుడు మున్నగువారు సిద్ధులు, చారణులు, గంధర్వులు విష్ణు చరిత్రములు పాడినారు. అప్సరలు ఆకాశంలో ఆడినారు. దేవతలు మనోజ్ఞమైన పుష్పవర్షం కురియించినారు. ముల్లోకాలు మోదం పొందినాయి. పాడి మొదవుల చన్నుల నుంచి పాలు జాలువారినాయి. క్రొత్త నీటితో నదులు పొంగిపారినాయి. మహీజములన్నీ మకరందం చిందినాయి. తీవలన్నిటా పండ్లు పూలు నిండినాయి. శైలాలు రత్న సమూహ కాంతులతో రాజిల్లినాయి. సహజ వైరంగల ప్రాణికోటికి తమలో విరోధం సమసిపోయింది. ఇలా దేవేంద్రుడు గోవులకు గోపకులకు గోవిందుణ్ణి అధిపతిగా అభిషేకించి దేవతా సమూహాలతో దివిజలోకానికి వెళ్ళిపోయినాడు. ధన్యుడను. నమస్కారము. మీ ఊటుకూరు జానకి రామారావు.